శుభోదయం. కార్తీక మాస సందర్భంగా పోతన భాగవత పద్యపారాయణం జరుపుకుంటున్న ఈ సందర్భంలో ఇవాళ రోజున పోతన భాగవతంలోని 2వ స్కంధంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఇందులో శుకుడు పరీక్షిత్ మహారాజుకు ముక్తి మార్గాన్ని చెప్పటం, అందులో ముక్తిని పొందటానికి భక్తి ప్రధానమైంది అనేటువంటి విషయాల్ని తెలియజేయడం, అందులో భాగంగా భగవంతుని యొక్క వివిధ అవతారాల విషయాలు, కథలను ముందు మనం తెలుసుకోబోతున్నాం. పోతన ఆంధ్ర భాగవత పద్యపారాయణానికి స్వాగతం. శ్రీమద్భక్తచకోరకసోమ వివేకాభిరామ సురవినుత గుణస్తోమ నిరలంకృతాసురరమా సీమంత సీమ రాఘవరామ. శుకుడు పరీక్షితుడికి ముక్తి మార్గం చెప్పడం. క్షితిపతి నీ ప్రశ్న సిద్ధంబు మంచిది, ఆత్మవేత్తలు మెత్తురఖిల శుభదమాకర్ణనీయంబులయుత సఖ్యంబులు గలవందు ముఖ్యం విధి అఖిల వరము. గృహముల లోపల గృహమేదులగు నరుల ఆత్మతత్వము లేశమైన నిరుంగరంగనారుల నిద్రాసక్తి జనురాత్రి పోవు కౌటంబార్థ బుద్ధిరహము. పశు కళత్ర పుత్ర బాంధవ దేహాది సంఘమెల్ల తమకు సత్యమనుచు కాపురములు చేసి కడపట చిత్తురు కనియుగానురంత్యకాల సరణి. కావున సర్వాత్మకుడవు మహావిభుడవు విష్ణుడీశుడాకర్ణింపన్ సేవింపను వర్ణింపను భావింపను భవ్యుడ భవభాజికి నదిపా. జనులకెల్ల శుభము సాంఖ్యయోగము దాని వలన ధర్మనిష్ట వలననైన అంత్యకాలమందు హరిచింత చేయుట పుట్టులకు ఫలము భూవరేంద్ర. అరసి నిర్గుణ బ్రాహ్మంబునాశ్రయించి విధి నిషేధ నివృత్తి సద్విమలమతులు చేయుచుందురు హరిగుణ చింతనములు మానసంబులనే ప్రొద్దు మానవేంద్ర. ద్వైపాయను నాడు నాదు తండ్రి ద్వాపర వేళ బ్రహ్మ సంహితమైన భాగవతము పఠనంబు చేయించే బ్రహ్మతత్పరుడనై ఉత్తమ శ్లోక లీలోత్సవమున నా కృష్ణ చిత్తుండై పఠించితి. నీవు హరిపాద భక్తుడొకట చేసి ఎరింగింతు వినవయ్య ఈ భాగవతమున విష్ణు సేవా బుద్ధి విస్తరిల్లు. మోక్షకామునకు మోక్షంబు సిద్ధించు భవభయంబులెల్ల బాసిపోవు. యోగి సంఘమునకునుత్తమ వ్రతములు వాసుదేవనామ వర్ణనములు. హరి నిరుంగక ఇంటిలో బౌహాయనంబుల మత్తుడై పొరల్చుండెడి వెర్రి ముక్తికి బోవనేర్చునే వాడు సంసరణముంబెడబాయడెన్నడు. సత్యమా హరినామ సంస్మరణమొక్క ముహూర్తము చాలు ముక్తిదమౌ నృప. కౌరవేశ్వర తొల్ల కట్వాంగుడను విభుండిట నేలు దీవుల నిలుచుండి శక్రాది దివిజుల సంగ్రామ భూములను ప్రధానవులకు నోడి వచ్చి తమకు తోడడిగిన ధర నుండి దివికేగి దాన విభులనందర వధింప వరమిత్తు మనుచు దేవతల సంభాషింప జీవితకాలంబు సెప్పుడిదియే. వరము నాకు నుండు వరములను నవడువాయునక ముహూర్తమంత తడవు కలదటంచు బలుక గగనయానమునం మానవేశ్వరుండు మహికి వచ్చి. గిరులంబోలెడి కరులను హరులందన ప్రాణదయితలైన మనేడి సుందరులను హితవరులను బుధవరులను వర్జించి గాఢ వైరాగ్యమునన్. గోవిందనామ కీర్తన గావించి భయము దక్కి కట్వాంగధరిత్రీ విభుడు సూరగునియను కైవల్యము దొల్లి 2 గడియలలోన్. వినుము నీకు నేడు దివసమే నీకు నేను 7 దివసంబులగాని జీవితాంతంబుగాదు. తావత్కాలంబునకు పారలౌకిక సాధన భూతంబగు పరమ కళ్యాణంబు సంపాదించవచ్చును. అంత్యకాలంబు దగ్గరినన్ బెగ్గడిలక దేహి దేహ పుత్ర కళత్రాది సందోహంబు వలన
మోహదాలంబు నిష్కామ గర్వాలంబును నిర్మూలనంబు చేసి గేహంబు వెడలి పుణ్యతీర్థ జలావగాహంబు చేయుచు ఏకాంత శుచి ప్రదేశంబున విధివత్ ప్రకారంబును కుశాజిన చేలంబులందోడ కల్పితాసనుండై మానసంబును నిఖిల జగత్పవిత్రకరణ సమర్థంపై యకారాది త్రివర్ణ కలితంపై బ్రహ్మబీజంపైన ప్రణవంబు సంస్మరించుచు వాయువుల జయించి విషయంబుల వెంటనంటి బారడీంద్రియముల బుద్ధిసారథి అయి మనోనాకంబులైన పగ్గంబులు విగ్గబట్టి మృగ్గందిగిచి దట్టంబులైన కర్మఘట్టంబులనిట్టిట్టు మెట్టెడి మనంబును సేముషీ బలంబును నిరోధించి భగవదాకారంబు తోడబంధించి నిర్విషయంబైన మనంబున భగవత్పాదాద్యవనయంబులను క్రమంబున ధ్యానంబు చేయుచు రజస్తమో గుణంబుల చేత ఆక్షిప్తంబును విమూఢంబునకు చిత్తంబును తద్గుణంబులనయ్యడి మలంబులన్ ధారణావశంబునను బోనబడచి నిర్మల చిత్తంబునన్ పరమంబైన విష్ణుపదంబున కుంజను ధారణా నియమంబుగలగా సుఖాత్మకంబగు విషయంబునవలోకించి యోగికి భక్తి లక్షణంబైన యోగాశ్రమంబున వేగంబు మోక్షంబు సిద్ధించునని యోగీంద్రునకు నరేంద్రుడిట్లనియే అని నవిని రాజునకు అవధూత విభుండిట్లనియే ధారణ ఏ క్రియ నిలుచును ధారణకే రూపమెత్తి ధారణయనగా ధారణ పురుష మనోమలమేరీతి హరించు నాకు నిరింగింపదే. వినుము, భగవంతుడైన హరి విరాట్ విగ్రహంబునందు భూత భవిష్యద్వర్తమానంబైన విశ్వంబు విలోక్యమానంబగు ధరణి సజగ తేజ సమీరణ గగనాహంకార మహత్వంబులనియడి సప్తావరణంబుల చేతనావృతంబగు మహాండ కోశంబైన శరీరంబునందు ధారణాశ్రయంబైన వైరాజ పురుషుండు తేజరిల్లు అమ్మహాత్మునికి పాదమూలంబు పాతాళంబు పార్ష్ణిభాగము పాదాగ్రభాగంబు రసాతలంబు గుల్ఫంబులు మహాతలంబు జంఘలు లతాతలంబు జానుద్వయంబు సుతలంబు ఊరువులు వితలాతలంబులు జగనంబులు మహీతలంబులు నాభి వివరంబులు నభస్థలంబు వక్షంబు గ్రహతార కాముక జ్యోతి సమూహ సమేతంబగు నక్షత్రలోకంబు గ్రీవంబు మహర్లోకంబు ముఖంబు జనలోకంబు లలాటంబు తపోలోకంబు శీర్షంబు సత్యలోకంబు బాహుదండంబులు ఇంద్రాదులు కర్ణంబులు దిశలు శ్రవణేంద్రియంబు శబ్దంబు నాసాపుటంబు అశ్వినీదేవతలు ఘ్రాణేంద్రియంబు గంధంబు వందనంబు అగ్ని నేత్రంబులు అంతరిక్షంబు చక్షురింద్రియంబు సూర్యుండు రేయింపగళ్ళు రెప్పలు భ్రూయుగ్మ విభృంజంబణంబు బ్రహ్మమదంబు తాలువుల జలంబు జిహ్వేంద్రియంబు రసంబు భాషణంబులు సకల వేదంబులను దంష్టలు దండధరుండులు దంతంబులను పుత్రాది స్నేహకళలు నగవులు జనోన్మాదకరంబులైన మాయా విశేషంబులు కటాక్షంబులు అనంత సర్గంబులు పెదవులు వీడాలోభంబులు స్తనంబులు ధర్మంబులు వైన్న ధర్మం మార్గంబు మేఘంబు ప్రజాపతి వృషణంబులు మిత్రావరుణులు జఠరంబు సముద్రంబులు శల్య సంఘంబులు గిరులు నాడీ నివహంబులు నదులు తనూరుహంబులు తరువులు విశ్వాసంబులు వాయువులు ప్రాయంబు నిరవధికంబైన కాలంబు కర్మంబులు నానావిధ జంతు నివాసంబులు సంసరణంబులు శిరోజంబులు మేఘంబులు కట్టుపుట్టంబులు సంధ్యలు హృదయంబు ప్రధానంబు సర్వవికారణంబునకు ఆశ్రయంబై మనంబు చంద్రుండు చిత్తంబు మహతత్వం అహంకారంబు రుద్రుండు అఖంబులశ్వాశ్రుతయుష్ట గజంబులు కటిప్రదేశంబులు పశుమృగాదులు విచిత్రంబులైన యాలాప నైపుణ్యంబులు పక్షులు బుద్ధిమనువు నివాసంబు పురుషుండు షడ్జాదులైన స్వర విశేషంబులు గంధర్వ విద్యాధర చారణ అప్సర సమూహంబులు స్మృతి ప్రహ్లాదుండు వీర్యంబు దైత్య దానవీకంబైయుండు మరియు ఆ మహీవిభునకు ముఖంబు బ్రాహ్మణులను భుజంబులు క్షత్రియులు సూర్యులు వైశ్యులను జరణంబులు శూద్రులను నామంబులు నానా విధంబులైన వసురుద్రాది దేవతాభిధానంబులను ద్రవ్యంబులు అవిర్భాగంబులను కర్మంబులు యజ్ఞ ప్రయోగంబులను అగు ఇట్టి సర్వమయుండైన పరమేశ్వరుని విగ్రహంబు ముముక్షువైన వాడు మనంబున అనుసంధానంబు చేయవలయునని వక్కాణించి వెండియునిట్లనియే హరిమయము విశ్వమంతయు హరి విశ్వముండు సంశయము పనిలేదా హరిమయముగా ద్రవ్యము
పరమాణువు లేదు వంశపావన వింటే. కలలోన జీవుండు కౌతూహలంబున పెక్కుదేహంబుల వేరువడసి ఇంద్రియంబుల వెంట నెల్లవృత్తంబుల వీక్షించి మరి తన్ను నెరుగక కరణి అఖిలాంతరాత్మకుడగు పరమేశ్వరుడఖిల జీవుల హృదయముల నుండి బుద్ధి వృత్తుల నెల్ల బోద్ధయై వీక్షించు బుద్ధుండుగాడు ప్రాభవము వలన సత్యుడానంద బహుళ విజ్ఞానమూర్తేతని దేవింపనవుగాక అన్యసేవగలుగనేరవు కైవల్యగరవములు వాయదెన్నడు సంసార బంధమధిప. బహువర్షంబులు బ్రహ్మతుల్లి జగముత్పాదింప విన్నానిగాక హరి ప్రార్థన ధారణావశమునంగాదే యమోభోల్ల సన్మహనీయోజ్వల బుద్ధియై భువన నిర్మాణ ప్రభావంబుతో విహరించన్నరనాథ జంతు నివాహావిర్భావ నిర్ణేతయై అని బ్రహ్మ జగత్తును సృష్టించడానికి కలిగినటువంటి కారణాలు, ఎన్ని సంవత్సరాల ఫలము ఈ సృష్టి నిర్మాణము అనే విషయం తెలియజేస్తున్నాడు. విను మూఢుండు శబ్దమయ వేద మార్గం పైన కర్మఫల బోధన ప్రకారంబున వ్యర్థంబులైన స్వర్గాది నానాలోక సుఖంబులను చిగించుచు మాయామయ మార్గంబున వాసనామూలంబున నిద్రించువాడు గలలు గను తిరుంగునం పరిభ్రమించుచు నిరవధ్య సుఖాలాభంబులంజందడు తన్నిమిత్తంబున విద్వాంసుండు నామమాత్ర సారంబులకు భోగ్యంబులలోన ఎంత దేహ నిర్వహణంబు సిద్ధించునంతయు గైకొనుచు అప్రమత్తుండై సంసారంబు సుఖంబని నిశ్చయించకయుండు మార్గంబున సిద్ధి గలదని చూచి పరిభ్రమణంబు చేయుచుండు. కమనీయ భూమి భాగములు లేకున్నవే పడియుండుటకు దూది పరుపులేల సహజంబులకు కరాంజలు లేకున్నవే భోజన భాజన పుంజములేల వల్కలార్జన కుశావళులు లేకున్నవే కట్టదుకూల సంఘంబులేల కొనకొని వసింప గుహలు లేకున్నవే ప్రసాద సౌధాది పటలమేల ఫలరసాదులు గురియవే పాదపములు స్వాదు జలముల నుండవే సకల నదులు పొసగ భిక్షము వెట్టరే పుణ్యసతులు ధనమదాంతుల కొలువేల తాపసులకు రక్షకులు లేని వారల రక్షించదనుచు చక్రి రాజయ్యుండన్ రక్షింపుమునుచునొకరు నక్షము ప్రార్థింపనేలయాత్మజ్ఞులకున్ అని ఇట్లు స్వతసిద్ధుండును ఆత్మయు ప్రియుండును నిత్యుండును సత్యుండును భగవంతుండును అయిన వాసుదేవుని భజించి తదీయ సేవానుభావనంద ఆనందంబున సంసార హేతువుగా అవిద్య వలన బుద్ధిమంతుడు విడువడం గావున హరి చింతించకమత్తుడై విషయ చింతాయత్తుడై చిక్కి వాసరముల్ ద్రోసెడువాడు కింకర గదా సంతాడితోరస్కుడై ధరణీశోత్తమ దండభృన్నివసన ద్వారోపకంఠోగ్రవైతరణీ వహ్ని శిఖా పరంపరలచే దగ్ధుండు కాకుండునే మొత్తుదురు గదల మంటలగెత్తుదురడ్డంబులు దేహమింతింతలుగా నొత్తుదురసి పుత్రికలను హత్తుదురు కృతాంత భటులు హరి విరహితులన్ మరియు హరిచరణ కమలగంధ రసాస్వాదనం బిరుంగని వారు నిజకర్మబంధంబుల దండసర మందిర ద్వార దేహళీ సమీప జ్వాజ్వల్యమాన వైతరిణి తరంగిణి దహనదారుణ జ్వాలాజాల దందహ్యమాన దేవులంగుడి శిశికావహగాంబులనందుచుందురు మరియు విజ్ఞాన సంపన్నులైన మను ప్రసన్నులు మాయాపన్నులుగాక విన్నానంబులం తమ తమ హృదయాంతరానంబుల ప్రాదేశమాత్ర దివ్యదేహుండును దిగభరాజసుండా దండ సంకాశ దీర్ఘ చతుర్బాహుండును కందర్పకోటి సమాన సుందరుండును ధృత మందరుండును రాకా విరాజమాన రాజమండల సన్నిభవనుండును సౌభాగ్యనుండును ప్రభాతకాల భాసమాన భాస్కర బింబ ప్రతిమాన విరాజిత పద్మరాగరత్న రాజీ విరాజమాన కిరీట కుండలుండును శ్రీవత్సలక్షణ లక్షిత వక్షోమండలుండును రమణీయ కౌస్తుభరత్న ఖచిత కంఠికాలంకృత కంధరుండును నిరంతర పరిమళ మిలిత వనమాలికా బంధురుండును నానావిధ గంభీరకే
హార కేయూర కట కంకణ మేఖలాంగులీయక విభూషణ వ్రాత సముజ్జులుండును నిటలత విలంబమాన విమల స్నిగ్ధ నీల కుంచిత కుంతలుండును తరుణ చంద్ర చంద్రికా ధవళ మందహాసుండును పరిపూర్ణ కరుణావలోక భ్రూభంగ సంసూచిత సుభగ సంతతానుగ్రహ లీలా విలాసుండును మహాయోగి రాజ వికసిత హృదయ కమల కర్ణికా మధ్య సంస్థాపిత విలసిత చరణ కిసలయుండును సంతతానందమయుండును సహస్రకోటి సూర్య సంఘాత సన్నిభుండును విభుండునునైన పరమేశ్వరుని మనోధారణ వశంబున నిలుపుకొని తదీయ గుల్భచరణజానుజంఘాద్వయ అవయవంబులంక్రమంబున ఒక్కొక్కటిని ప్రదక్షిణంబును ధ్యానంబు చేయుచు ఎంతకాలంబునకు పరిపూర్ణ నిశ్చల భక్తియోగంబు సిద్ధించునంతకాలంబును తదీయ చింతా తత్పరులైయుందురని మరియు ఇట్లనియే ఆసన్న మరణార్థియైన యతీసుండు కాలదేశములను గాచికొనడు తనువు విసర్జించు తలపు జనించిన భద్రాసనస్థుడై ప్రాణపవనుమను సుచేత జయించి మానస వేగంబు బుద్ధిచే భంగించి బుద్ధి తెచ్చి క్షేత్రజ్ఞుతో గూర్చి క్షేత్రజ్ఞునాత్మలోపల చేర్చి ఆత్మను బ్రహ్మమందు కలిపి యొక్కటిగా వించి గారవమున శాంతితోడ నిరూఢుడై సకల కార్యనివహమెల్లను దిగనాడి నిత్య సుఖము వలయునని చూచునట మీద వసుమతీశ వినుము పరమాత్మయేన బ్రహ్మంబులకు దక్కకాలదేవ సత్వరజస్తమో గుణాహంకార మహతత్వ ప్రధానంబులకు ప్రభుత్వంబు లేదు కావునం పరమాత్మ వ్యతిరిక్తంబు లేదు దేహాదులయందు ఆత్మతత్వంబు విసర్జించి అన్య సౌహృదంబు మాని పూజ్యంపైన హరిపదంబును ప్రదక్షిణంబును హృదయంబును ఆలింగనం చేసి వైష్ణవంపైన పరమ పదంబు సర్వోత్తంబని సత్పురుషులు తెలియుదురవ్విదంబున విజ్ఞాన దృగ్వీర్య జ్వలనంబుల నిర్దగ్ధ విషయ వాసనుండై క్రమంబున నిరపేక్షత్వంబున అంఘ్రిమూలమున మూలాధార చక్రము వీడించి ప్రాణంబు బిగియబట్టి నాభితలము చేర్చి నయముతో మెల్లన హృత్సరోజము మీదికి గయబట్టి అటమీద సురమందున హత్తించి క్రమ్మరదాలు మూలమునకు తరిమి నిలిపి యమ మమతతో భ్రూయుగ మధ్యంబు చేర్చి దృక్కర్ణనాసాస్య మార్గములు మూసి ఇచ్చలే నేగియలిమి ముహూర్తార్థమింద్రియమానుషంగమింతలేక ప్రాణములను వంచి బ్రహ్మరంధ్రము చించి బ్రహ్మమందు కలయు పౌరవేంద్ర ఇలమీద మునువులీరేడు రుజను వేల దివసమై ఎచ్చోట తిరుగుచుండు మహనీయ సిద్ధ విమాన సంఘములెందు దినకర ప్రభములై తేజరిల్లు శోకజరా మృత్యు శోషణ భయ దుఃఖ నివహంబులెందు జనింపకుండు విష్ణుపద ధ్యాన విజ్ఞానరహిత లోకంబులెండి చూడవచ్చు పరమసిద్ధయోగి భాషణామృతమెందు శ్రవణ పర్వమగు జరుగుచుండు అట్టి బ్రహ్మలోకమందు వసించును రాజవర్య మరల రాడువాడు.